అదేంటి అని నేను అడిగితే నన్ను కొట్టడం, నన్ను తిట్టడం, నేను రాను, నేను చేసుకోవాలనడం జరుగుతుంది. పెళ్ళైన సెకండ్ మంత్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చాక నేను ఎక్కడున్నావు, ఇంటికి రావాలి కదా అని అడుగుతుంటే రావట్లేదు. 1 వీక్ పోతే 1 వీక్ రాకుండా ఉండడం జరుగుతుంది. అలా ఏప్రిల్ 1 దాకా అయింది. ఏప్రిల్ 1కి అబోషన్ చేయాలి, గ్రోత్ లేదు అని అన్నారు. నా భర్త కొట్టడం వల్లనే అబోషన్ చేయాలి, గ్రోత్ లేదు, పాప గ్రోత్ లేదు, ఎందుకు ఇంతగానో సఫర్ అవుతున్నాం, నీకు మెంటల్ పీస్ లేదు అని చెప్పారు డాక్టర్స్. ఆ రోజు గొడవ అయింది, ఆ రోజు అయిపోయింది అక్కడికే. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ సేమ్ రిపీట్. ఇంటికి రాకపోవడం, ఎందుకు రావట్లేదు అంటేనేమో నేను హాస్పిటల్లో నైట్ డ్యూటీస్ చేస్తున్నా, నేను ఇట్లా వెళ్తున్నా, అయినా నీకెందుకు, నీకు అన్నీ తెస్తున్నా కదా అని అంటున్నారు. ఆయనకి వాళ్ళ అమ్మ వాళ్ళ సపోర్ట్ బాగుంది. వాళ్ళ అమ్మ వాళ్ళని అడిగితేనేమో రాడు, ఎందుకు రావాలి నీకు, నా కొడుకుకి 10 లక్షలు అప్పు అయింది, నువ్వు తీరుస్తావా, నువ్వు చేస్తావా, వాళ్ళు నైట్ డ్యూటీలు చేసుకుంటున్నారని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు తీరా చూస్తేనేమో ఒక ఆమెతో 3 ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉండడం తెలిసింది. జూన్ 31కి ఆయన దొరికిండు. ఇక్కడ కొత్తలేసి ఆఫీస్ కాడ ఒక రూమ్లో పుప్పాల స్వాతి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కళ్యాణ్ సునీల్. దొరికిరు. 2 టౌన్లో కేసు అయింది. ఎవరి జోలికి ఎవరు వెళ్ళొద్దు అని కంప్లైంట్ రాసుకొని పేపర్ రాపించుకొని వచ్చేసాం. మధ్యవర్తి తాతయ్య వాళ్ళ ఇంటికాడ ఉంచారు మమ్మల్ని. లక్ష్మీపురం, మా ముదిగొండ మండలం లక్ష్మీపురంలో ఉన్నాం. జూలై 2 నుంచి జూలై 17 వరకు నాతో ఉన్నాడు. జూలై 17 ఆ 15 డేస్ కూడా నాకు నరకం చూపించుకుంటా, నువ్వు ఎందుకు వచ్చావు, నాకు డైవర్స్ కావాలి, నువ్వు నాకు వద్దు అనుకుంటూనే అన్నాడు. అయినా సరే నా భర్త నాకు కావాలి అని నేను ఏమనకుండా సైలెంట్గా మా అమ్మమ్మ వాళ్ళకి మా ఎవ్వరికి చెప్పలేదు. ఇప్పుడు 17th రోజు నన్నే ఫెస్టివల్ కానీ అక్కడ మంచితనంగానే డ్రాప్ చేసి వెళ్ళేసి, నువ్వు నాకు వద్దు, నన్ను వదిలేయండి, నా గురించి ఆలోచించకండి అని మెసేజ్లు చేశాడు. అదేంటి అని వాళ్ళ ఫ్యామిలీకి పంపిస్తేనేమో జోక్ చేశాడు కావచ్చు మా వాడు, అది ఇది అని అన్నారు. నెక్స్ట్ 2 డేస్ తర్వాతనేమో మా వాడు గోవాలో ఉన్నాడు, గోవా వెళ్ళిండు అని చెప్పారు. ఇక్కడ నేను కేసు 2 డేస్ ఆగమని చెప్పాక ఆగా. ఇక్కడ కేసు ఉమెన్ పిఎస్లో కేసు పెడితేనేమో వాళ్ళ ఫ్యామిలీని అడుగుతూనేమో మిస్ అయ్యాడు, మా వాడు ఎక్కడున్నాడో తెలియదు అని అన్నారు. ఫస్ట్ ఏమో గోవా వెళ్ళింది అని చెప్పింది వాళ్ళే, తర్వాత మిస్ అయ్యిండు అని అన్నది వాళ్ళే. అక్కడ నుంచి ముదిగొండ పిఎస్లో మిస్సింగ్ కేసు ఇస్తామని ఉమెన్ పిఎస్లో వాళ్ళు పేపర్ రాసి వెళ్ళారు. అక్కడ ఉమెన్ పిఎస్లో ముదిగొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ఏం చేశారంటే, మిస్ అయ్యిండమ్మా అని చెప్పారు. సార్ నాకు వాళ్ళ ఫ్యామిలీ మీద డౌట్ ఉంది అని చెప్తే వాళ్ళ ఫ్యామిలీకి పిటిషన్ తీసుకోకుండానే 5 డేస్ ఏమో మమ్మల్ని తెప్పించుకున్నారు. పిటిషన్ తీసుకోలేదు, అట్లీస్ట్ కంప్లైంట్ కనీసం ఏది తీసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకుంటూ అక్కడ ఆదా అయిపోయింది. తీరా చూస్తేనేమో వచ్చాడు, మళ్ళీ మిస్ అయ్యిండు. మళ్ళీ నాకు సూసైడ్ నోట్ పంపించారమ్మా, మీ మీద కేసు అవుతుంది, మిమ్మల్ని లోపల దోలుస్తాం, మీ 5 మీద కేసు పెట్టి పేపర్లో రాసేసి వెళ్ళిండు, 12 పేజీల పేపర్ సూసైడ్ నోట్ రాసేసి వెళ్ళిండు మీ భర్త అని ముదిగొండ ఎస్ఐ గారు చెప్పి, ఇక్కడైతే ఏం లేదు చేసేది, ఉమెన్ పిఎస్ కన్నా వెళ్ళండి, 2 టౌన్ కన్నా వెళ్ళండి అని చెప్పారు. ఉమెన్ పిఎస్ కాడికి వస్తేనేమో వాళ్ళ ఫ్యామిలీ మా అబ్బాయి ఏడున్నాడో తెలియదు, ఎక్కడ వెళ్ళిండో తెలియదు అన్నారు. నెక్స్ట్ డేనే వాళ్ళ అబ్బాయి వచ్చిండు, మా అబ్బాయి దొరికిండు, పంచాయతీ చేసుకుందామని మాకు కాల్ చేశారు. పంచాయతీ చేసుకుందామని అన్నాక సర్లే అని మా వాళ్ళకి కాల్ పెద్ద మనిషి ద్వారా ఫోన్ చేపిస్తే, పంచాయతీ ఇప్పుడు కాదు, ఒక 3 రోజులు అయినాక మేము ఒక డేట్ చూసుకొని టైం చూసుకొని చెప్తామన్నారు. అప్పటికి మేము కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు ఇక్కడ సార్ వాళ్ళు కూడా. అదేంటి అని అడిగితే, ఫస్ట్ ఒక్కసారి అబ్బాయికి రావాలి, వచ్చి మాట్లాడాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి, కౌన్సిలింగ్ ఇవన్నీ మేము ఏం చేయలేము అని అన్నారు. వాళ్ళంతే పంచాయతీ నెక్స్ట్ డే అని అంటున్నారు. ఆ కళ్యాణ్ సునీల్ నా భర్త నాకు కాల్ చేసి ఒకరోజు చాలా తిట్టి, నిన్ను మాత్రం చంపంది వదిలేయను, నిన్ను వట్టిగా వదిలేయను, నీ ఫ్యామిలీని నిన్ను అస్సలు వదిలేయకుండా చంపకుండా అయితే వదిలేయను అని నన్ను బెదిరిస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి అంతే కాల్స్ వస్తున్నాయి నాకు. అది సార్స్ వాళ్ళకి చెప్తున్నా కానీ ఫస్ట్ అబ్బాయి రావాలి అని ముందుకు జరుపుతున్నారు, కానీ నాకు అసలు ఏ న్యాయం జరుగుతలేదు. ఇప్పటికీ 1 మంత్ అవుతుంది. దీన్ని తిరిగి నాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. ఇక్కడికి వచ్చేనా అంటే మెయిన్ రీజన్ అదే. ఒక్కసారైనా కౌన్సిలింగ్కి ఆయన హాజరు కావట్లేదు. ఇక్కడ
ఉమెన్ పిఎస్లో వాళ్ళు తీసుకురండి మేము కౌన్సిలింగ్ ఇస్తామని అంటున్నారు, కానీ ఆ పర్సన్ ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు. ఇక్కడ ఖమ్మంలోనే ఉండి వాళ్ళ ఫ్యామిలీతోనే ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ దాచి నా కొడుకు ఎక్కడో పోయిండు అని చెప్తున్నారు. అదే ఏమన్నా అడుగుదామన్నా కానీ వాళ్ళే మా మీద రిటర్న్ అవుతున్నారు. నాకు కాల్ చేసి నా మీద రిటర్న్ అన్నీ నువ్వే ఒకరితో ఉన్నావు, నువ్వే ఒకరితో చేసినావు, నీకు పెళ్లి కాకముందు అఫేర్స్ ఉన్నాయని నన్నే రిటర్న్ అంటున్నాడు. అదే ఇప్పుడు ఆ మాట ఇక్కడ చెప్తామన్నా కానీ ఇప్పుడు ఉమెన్ పిఎస్లో సార్ వాళ్ళు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. నేను తిరగబట్టి 1 month అవుతుంది. నాకు న్యాయం కావాలి. నా భర్త అక్కడికి వచ్చి కౌన్సిలింగ్కి హాజరయ్యి తర్వాత ఏం మాట్లాడతారో తెలుసుకోవాలని నాకుంది. ఆడపిల్లకు అన్యాయం జరిగిందంటే ముందుకు వచ్చే వాళ్ళు మేము తిరిగి అలసిపోతున్నా కూడా రేపు రండి ఎల్లుండి రండి, ఏందమ్మా మీ ఒక్కళ్ళ కోసమే మేము ఉన్నామా అని మమ్మల్ని బెదిరించి పంపిస్తున్నారు, కానీ మాకు న్యాయం అనేది జరగట్లేదు. ఫోన్ చేస్తే ఇంత రెస్పాన్స్ లేదు. ఫోన్ చేసి మీకు ఫోన్ చేయగానే మేము రెస్పాన్స్ కావాలన్న దూల అని మా మీదకే రివర్స్ అవుతున్నారు. ఆ స్టేషన్లో ముదిగొండ వెళ్తే ముదిగొండ అదే మాకు ఎదురైంది, మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్తే మహిళా పోలీస్ స్టేషన్లో అదే ఎదురైంది. ఇవాళ కూడా ఆగరాదండి, ఇన్ని రోజులు చూసి ఎవరని అంటారు. నేను వచ్చి వారం కావట్లేదు, నా రోజులు చూసినందుకే మీరు అంత అదే తందా అని ఎవరన్నారు సీఏ గారు మాట్లాడేది. మాకు తిరగడానికి ఓపిక లేదు సార్. మాది కరీంనగర్ నుంచి మేము ఇక్కడికి వచ్చి అన్ని పనులు వదులుకొని నా బిడ్డ జీవితం మంచిగా ఉండాలని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి నేను చేస్తాను. కనీసం నాకు ఈ ఒక్క సాయం చేసి ఎక్కడ ఉన్నా ఏదున్నా నాకు న్యాయం